హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలు, అదేవిధంగా ఏ ఏ రాశుల వారు నవగ్రహాలకు ఏ రోజు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో మనం తెలుసుకుందాం. అలాగే ఈరోజు విశ్వావసు నామ సంవత్సరం అండి, శ్రావణ మాసము, బుధవారము, హస్త నక్షత్రం అండి. ఈరోజు సర్వార్థ సిద్ధి యోగం ఉంది అండి. సర్వార్థ సిద్ధి యోగం అంటే మనం ఏదైనా పనులు అనుకుంటే ఆ అనుకున్న పనుల్లో మనం సక్సెస్ సాధిస్తామని అర్థం అండి. సో ఈరోజు మంచి ఆలోచన చేస్తే మనకు మంచి జరుగుతుంది అండి, చెడు ఆలోచనలు చేస్తే చెడే జరుగుతుంది. ఈ సర్వార్థ సిద్ధి యోగం అనేది ఈరోజు రాత్రి 9:54 వరకు ఉంది అండి. సో తప్పకుండా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇక ఈరోజు విశిష్టత ఏంటి అంటే, ఈరోజు శ్రావణ శుద్ధ షష్ఠి అండి. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన శుభం కలుగుతుంది. అలాగే సంతానానికి ఏదైనా ఆపదలు జరుగుతున్నా, వాళ్ళకి అనారోగ్యంగా ఉన్నా కూడా ఈరోజు షష్ఠి స్తోత్రాన్ని పారాయణ చేయడం అనేది చాలా మంచిది అండి. ఉపవాసం ఉండాలనుకునేవారు ఈ రోజు నుంచి ప్రారంభించి ప్రతి మంగళవారం కూడా ఉండవచ్చు పిల్లల ఆరోగ్యం కోసం. ఇక దేవసేన అన్న, షష్ఠిమాత అన్న ఇద్దరు ఒకరే అండి. మనం సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన మనకు శత్రువుల నుంచి కూడా రక్షణ అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు పెసరపప్పుతో చేసిన నైవేద్యాన్ని శివునికి సమర్పించడం వలన ఆయుర ఆరోగ్యాలు అనేవి ప్రాప్తిస్తాయండి. తప్పకుండా అందరూ పాటించండి. ఇక గ్రహదోషాలు తొలగిపోవడానికి మనం నవగ్రహాల చుట్టూ మనం ప్రదక్షిణలు చేస్తూ ఉంటాము అండి. అయితే ఈరోజు మనకు శుభాలు కలగడానికి, రక్షణ కలగడానికి నవగ్రహాలను ఏ రాశుల వారు ఏ రోజు ఎన్ని ప్రదక్షిణలు చేయాలో నేర్చుకుందాం. ముందుగా మేషరాశి వారండి. మేషరాశికి అధిపతి కుజుడు అండి. కుజుడు మంగళవారం కాబట్టి మంగళవారం రోజు 21 ప్రదక్షిణలు చేయాలండి. అలాగే వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు. శుక్రవారం కాబట్టి 20 ప్రదక్షిణలకు తక్కువ కాకుండా చేయాలి. అలాగే మిథున రాశి వారికి రాశ్యాధిపతి బుధుడు కాబట్టి బుధవారం రోజు 17 ప్రదక్షిణలు చేయాలండి. అదేవిధంగా కర్కాట రాశి వారికి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే సోమవారం 20 ప్రదక్షిణలు చేయాలి అండి. సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. సో ఆదివారం రోజు 18 ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ చేసి రావాలండి. కన్యా రాశి వారికి బుధుడు అధిపతి, బుధవారం రోజు 17 ప్రదక్షిణలు చేయాలి అండి. తులారాశి వారికి శుక్రుడు అధిపతి, శుక్రవారం రోజు 20 ప్రదక్షిణలు చేయాలి అండి. వృశ్చిక రాశి వారికి కుజుడు అధిపతి, మంగళవారం రోజు 21 ప్రదక్షిణలు చేయాలి అండి. ధనస్సు రాశి వారికి గురువు అధిపతి కాబట్టి గురువారం రోజు 16 ప్రదక్షిణలు చేయాలి. మకర రాశి వారికి శని అధిపతి కాబట్టి శనివారం రోజు 19 ప్రదక్షిణలు చేసి రావాలి. అలాగే కుంభరాశి వారు శని అధిపతి కాబట్టి శనివారం 19 ప్రదక్షిణలు. తదుపరి లాస్ట్ మీనరాశి వారికి గురువు అధిపతి కాబట్టి గురువారం 16 ప్రదక్షిణలు నవగ్రహాల చుట్టూ చేసి రావడం వలన మనకు శుభాలు చేకూరుతాయండి. ఇక మనకి ఏ రాశి అనేది తెలియలేదనుకోండి, అప్పుడు ప్రతి ఆదివారము కూడా 21 ప్రదక్షిణలు చేసి రావడం వలన ఫలితాలు ఉంటాయి అండి. మనకు వీలైతే ఇంతకన్నా ఎక్కువ కూడా చేయొచ్చు అండి. 108 ప్రదక్షిణలు చేసినట్లయితే మనకు అద్భుత శక్తి అనేది ప్రాప్తిస్తుంది అండి. అలాగే నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి అన్న నియమం ఏమీ లేదండి. అలా కాళ్ళు కడుక్కోవడం తప్పు, అందరూ పాటించండి. ఇక ఈరోజు రాశి ఫలాలు. ముందుగా మేషరాశి అండి. మేషరాశి స్త్రీ పురుషులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. వృత్తి ఉద్యోగాల్లో సానుకూలత ఉంది. అలాగే ఈరోజు వీరు అందంపై మమకారం చూపిస్తారు. కొనుగోలుపై దృష్టి సారిస్తారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. ఈరోజు వీరు ధరించకూడని రంగు తెలుపు రంగు. పాటించవలసిన పరిహారం వినాయకుడిని పూజించడం. తదుపరి వృషభ రాశి వారికి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అండి. ప్రతి ఒక్కరితోనూ మన విషయాల గురించి చర్చించవద్దు. ఎవరిని అంతగా నమ్మకూడదండి. ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు కూడా ఎక్కువగా కన్ఫ్యూజన్ ఉండే స్థాయి ఉంది అండి. అలాగే ఈరోజు వృషభ రాశి వారు ధరించకూడని రంగు పసుపు రంగు. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదుద్ధారక స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మిథున రాశి వారికి పనులు వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయి అండి. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఎదుటి వారిని అపార్థం చేసుకుంటారు. అలాగే ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి అండి. ఈరోజు మీరు పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాను పఠించడం. ఈరోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. తదుపరి కర్కాటక రాశి స్త్రీ పురుషులకు ఈరోజు కాలం అనుకూలంగా ఉంది అండి. ప్రశాంతంగా ఉంటారు. ఆదాయ విషయాల్లో ఒత్తిడికి లోనైనా కూడా
బావుంటుంది అండి. అలాగే ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే జీవిత భాగస్వామి సపోర్ట్ అనేది దొరుకుతుంది అండి. ఇష్టమైన ఫుడ్‌ను సేవిస్తారు. ఈరోజు మీరు ధరించకూడిన రంగు కాఫీ రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఖర్చులు అధికమవుతాయండి. మాట పట్టింపులు అనేవి ఉంటాయి. ఓర్పు చాలా తక్కువగా ఉంటుంది. అలసట ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయానికి కంగారు పడుతూ ఉంటారు. ఇంట్లో ఏదైనా వస్తువు దొరక్కపోయినా కూడా ఎక్కడ పెట్టాము అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు బ్రౌన్ కలర్. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి. కన్యారాశి స్త్రీ పురుషులకు ఈరోజు వాహన యోగం ఉందండి. సేవింగ్స్ అనేవి చేస్తారు. నెక్స్ట్ ఎదుటివారితో చర్చలు చేస్తారు అండి. అవి ఫలప్రదం అవుతాయి. నెగిటివ్ థాట్స్ అనేవి కాస్త పెరుగుతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు వైలెట్ రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పారాయణ చేయడం. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఖర్చులు పెరుగుతాయండి. శారీరక శ్రమ పెరుగుతుంది. మనిషి ఒక చోట మనసొక చోట అన్నట్లుగా ఉంటుంది. అపార్థాలు చోటు చేసుకుంటాయి. చిన్నపాటి గాయాలు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కాస్త విభేదాలు రావడానికి అవకాశం ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ చేయడం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తారో అవి ఫలిస్తాయి. అప్పుల విషయాల్లో అనుకూలంగా ఉంది. అప్పు ఇచ్చినా కూడా తీసుకున్నా కూడా సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. భవిష్యత్తు ప్రణాళికలు అనేవి సఫలీకృతమవుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు. పాటించవలసిన పరిహారం దత్తాత్రేయ స్వామిని వజ్ర కవచాన్ని పారాయణ చేయడం. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు కోపం అదుపులో ఉంచుకోవాలండి. వాగ్విదాలు చోటు చేసుకుంటాయి. ఇతరుల నుండి సహాయ సహకారాలు అందిస్తారు. మొండితనం పెరుగుతుంది అండి. ఇంట ఆఫీస్లో బ్యాలెన్స్ అనేది చేసుకోగలుగుతారు. మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం దశరథ కృత శని స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కాలం సానుకూలంగా ఉంది అండి. క్రయ విక్రయాలు సానుకూలంగా పడతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్ట దైవాన్ని ఎర్రని పూలతోని పూజించడం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనేక గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయండి. ఈరోజు రిస్క్ అనే పదానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తప్పించుకున్నవాడు ధన్యుడు సుమతి అన్న విధంగా మీరు ఉంటారండి. ప్రతి పనిని కూడా చేద్దాం, కానిద్దాం, చూద్దాం అనే విధంగా ఉంటే మంచిది. మీకు కోపం ఎక్కువగా ఉందండి. వివాదాలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయడం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయండి. ఒక మంచి తర్వాత ఒక చెడు జరుగుతుంది. ఒడిదుడుకులు సమానంగా ఉన్నాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సానుకూలత ఉంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకూలమైన కాలంగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు లైట్ కలర్స్ అండి. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లని పూలతోని పూజించడం.